ఏందంటారు, అట్లా చెప్పలేదుగా. నేనే చెప్పాను మీరు చెప్పడానికి ఏంటి ఇబ్బంది అని ప్రశ్నించాడు. అంటే అర్థం ఏంటి? అందులో చంద్రబాబు గారు ఎందుకు చెప్పించలేకపోతున్నాడు అని అడగలా, మీరేంటయ్యా అని అడిగాడు. అంటే చంద్రబాబు గారికి ఇచ్చిన విలువ ఈయనకి కూడా ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వలేదన్నది గుర్తు చేశాడు. అప్పుడు అర్జెంట్గా ఇచ్చారు విలువ. ముందే ఆ పని చేస్తుంటే గొడవ ఉందిగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళాడు అక్కడికి, చంద్రబాబు గారి వెనకాల వెళ్ళిన చైర్మన్ ఈవో ఇద్దరులో ఒకళ్ళు బాబు గారి వెనకాల ఉన్న ఒకళ్ళు ఈయన వెనకాల వెళ్ళొచ్చుగా. వెళ్తే వాళ్ళు సరిగ్గా వివరణ ఇచ్చి ఉంటే అప్పుడే పవన్ కళ్యాణ్ ఈ మాట మాట్లాడేవాడు కాదుగా. చివరికి ఎవరు లేరు పక్కన, ఈయన రాజకీయ టూర్ లాగా నడిచింది కాబట్టి ఓపెన్గా మాట్లాడేశాడు ఆయన. అవును అవును ఒక రకంగా అంటే పవన్ కళ్యాణ్ గారు అలా దూకుడుగా ఉండడం కూడా కూటమి ప్రభుత్వాన్ని కొంచెం కట్టడి చేస్తుంది. అందుకే ఇప్పుడు ఇమీడియట్ గా లోకేష్ గారిని తెర మీద తీసుకురావాలని కట్టు లేదు, కట్టడి లేదు. దాన్ని ఒకటేంటంటే పాజిటివ్ అంతా తనకు క్రెడిట్ చేసుకుని నెగిటివ్ అంతా పార్టీ మీదకి వేస్తున్నాడు, ప్రభుత్వం మీదకి వేస్తున్నాడు అనేది వీళ్ళ భయం. అది సహజంగా చేస్తాడు. ఇంతకుముందు బీజేపీతో కలిసి వెళ్ళి పాజిటివ్ అంతా పోలవరానికి డబ్బులు ఇచ్చిన, అమరావతికి డబ్బులు ఇచ్చిన అదంతా చంద్రబాబు గారి గొప్ప నన్ను ఆగిపోయినప్పుడు అంతా కేంద్రం తప్పు అని చెప్పి రచ్చ చేయలేదు వీళ్ళు. నువ్వేమిస్తే నీకు అదే వస్తుంది. సరే, ఈ వారంలో మరో కీలక అంశం సినిమా ఇండస్ట్రీ మీద ఒక్కసారిగా ఒక ఐటీ దెబ్బ. అంటే ప్రభుత్వం వర్సెస్ సినిమా ఇండస్ట్రీ మధ్య జరుగుతున్న రాజకీయంలో భాగంగానే ఈ వరుస సోదాలు, వరుస దాడుల. అసలు దాన్ని దీంతో సంబంధం ఉండదండి. ఎప్పటికప్పుడు సినిమా వాళ్ళు కొత్త సినిమా వచ్చినప్పుడల్లా, పెద్ద అగ్ర హీరోలతో సినిమా తీసినప్పుడల్లా ఐటీ రేట్స్ నడుస్తూనే ఉంటుంది. ఎందుకు అంటే ఓపెన్ బ్లాక్ మనీ నడుస్తుంది సినిమా దాంట్లో. ఫైనాన్స్ ఇచ్చేవాడు కాగితాలు ఏముండవు, సాగు ఇంటర్నల్ కాగితాలు రాసుకుంటారు. కానీ వందల కోట్ల రూపాయలు లేకుండా, ఫైనాన్స్ లేకుండా సినిమా యాడ్ బయటకు వస్తుంది. ప్రతి సినిమాకి కనీసం అగ్ర హీరోల సినిమాకి 100 కోట్ల దాకా ఫైనాన్స్లే ఇస్తున్నారు, ఫైనాన్స్లే తీసుకుంటున్నారు, 100 నుంచి 150 కోట్ల దాకా. అదే సందర్భం